మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకున్నాం. సునీల్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఓవరాల్ గా అనాలిసిస్ ఎలా ఉంది అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి? సునీల్, 11 రోజుల పాటుగా జరిగిన బడ్జెట్ తొలి దఫా సమావేశాలు ముగిశాయి. ప్రధానంగా ఈ నెల 15వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను సమర్పించడం, అందుకోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానం ఈ సభను కుదిపేసింది. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ సహకారంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడము ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచినటువంటి పరిస్థితి. టీడీపీ సహకారంతో కిరణ్ సర్కారు గట్టెక్కినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చేజారిపై మైనార్టీ లో పడడం కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే ఒక కీలక పరిణామము. గతంలో ఎన్నడూ కూడా మైనార్టీ సర్కారు రాజ్యం లేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పూర్తిగా మైనార్టీలో పడిపోయింది. వైఎస్ఆర్ హయాంని టార్గెట్ గా చేసుకునే అధికార ప్రతిపక్షాలు చేసినటువంటి చర్చలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీ కుమ్ముక్కయ్యేటువంటి పరిణామం. ఇక ఇవన్నీ పోను తెలంగాణ అంశం కూడా అసెంబ్లీని తీవ్రంగా కుదిపేసింది. విద్యుత్ అంశం కూడా అసెంబ్లీని కుదిపేసింది. ఆ విద్యుత్ అంశం పైన 2 రోజుల పాటు చర్చ జరగడం, దానికి సీఎం సమాధానం చెప్పడము కాసేపటి క్రితం ముగిశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానము పూర్తి స్థాయిలో చర్చకు నోచుకోలేదు. సీఎం సమాధానం కూడా లేకుండానే గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. ఇక పద్దులన్నీ కూడా బడ్జెట్ కమిటీలు ఏర్పడుతున్నాయి. త్వరలోనే ఈ అసెంబ్లీ బడ్జెట్ స్టాండింగ్ కమిటీలు ఆ పద్దులను చర్చించి ఆమోదించాల్సినటువంటి పరిస్థితి. అందుకోసము 4 రోజుల పాటు స్టాండింగ్ కమిటీల సమావేశం కోసం విరామం ఉంటుంది. మళ్లీ మేలో బడ్జెట్ మలి దఫా సమావేశాలు జరుగుతాయి. ఇప్పుడన్నీ కూడా ఈ పద్దులన్నింటినీ కూడా ఊటువాని ఓటుతో ఓడాన్ అకౌంట్ బడ్జెట్ ని అసెంబ్లీ ఆమోదించింది. సాధారణంగా బడ్జెట్ పైన సాధారణ చర్చ 5 రోజుల పాటు జరగాల్సి ఉంటుంది. ఈ సమావేశాల్లో కూడా అసలు సాధారణ చర్చ అనేది ప్రస్తావనకే నోచుకోలేదు. పదే అసెంబ్లీ వాయిదా పడడంతో అసలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ముందుకు సాగలేకపోయింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ పై సాధారణ చర్చ అనేది కూడా అసలు ప్రస్తావనకే రాలేదు. కీలకమైనటువంటి విద్యుత్ అంశం పైన మాత్రం 2 రోజుల పాటు సభ చర్చించింది. అట్లాగే ఎమ్మెల్యేల అరెస్ట్ అంశం కూడా 1 రోజు పాటు అసెంబ్లీని కుదిపేసింది. ఇది ఈ 11 రోజులకు సంబంధించినటువంటి అసెంబ్లీ కీలకమైనటువంటి పరిణామాలు. థ్యాంక్ యూ. దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు. అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రకాంత్ అడిగి తెలుసుకున్నాం. చంద్రకాంత్, ఈ ధర్నా సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రకాంత్, విద్యుత్ ఛార్జీలు కరెంటు కోతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ కొద్దిసేపటి క్రితం నిరవధికంగా వాయిదా వేయడం, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకుండా శాసనసభను నిరవధికంగా వాయిదా వేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ 2 ముందు మెరుపు ధర్నా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గేట్ 2 ముందు కూర్చొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలి, ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటన చేయకుండా పారిపోయారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనతో లైవ్ లో ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పండి. పార్టీకి సంబంధించిన మరొక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. మేడం ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా, పెంచిన ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే తక్షణ ప్రకటన చేయాలంటున్నారు. హలో మేడం, చెప్పండి. ధర్నా చేస్తున్నారు, ఇప్పుడు అసెంబ్లీ అర్ధాంతరంగా వాయిదా పడి నిరసన వ్యక్తం చేసి ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు సాక్షి చెప్పదలుచుకున్నారా? హలో